కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి మాట్లాడతాం. నీకు భిక్ష పెట్టింది ఎవరు? నువ్వు ఎక్కడున్నావు? నీ నేపథ్యం ఏంది? నువ్వు నకిలీవి, ఒరిజినల్ కాదు, నకిలీవి నువ్వు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు ఒక 5 నెలలు ముందనగా నీ పార్టీకి వస్తే నమ్మి టికెట్ ఇచ్చారు. నువ్వేం చేసినావు? ఇవాళ వాళ్ళ స్థాయి గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ పర్సనాలిటీ గురించి మాట్లాడతాం. కేటీఆర్ కి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి అంటే అహంకారం, అహంభావం, దొరల కుటుంబం అంట. నీకు భిక్ష పెట్టింది కూడా వాళ్ళే కదా. రాష్ట్ర ప్రజల దొరల కుటుంబం అని. దొరల కుటుంబం ఎవరిది, దోసుకునేది ఎవరు అనేది ప్రజలు నిర్ధారణ చేస్తారు. కాకపోతే సమయం ఉంది ఎలక్షన్లకి. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకుని నిర్ధారణ చేస్తారు ప్రజలు. కేటీఆర్ గురించి గొప్ప పెద్ద మాటలు మాట్లాడతారు. అహంకారం, కొవ్వు ఎక్కువైంది, బల్బు ఎక్కువైంది. బల్బు, కొవ్వు, అహంకారం, మస్తి ఎక్కువైంది నీకు. మస్తి ఎక్కువై కొట్టుకునే మాటలు మాట్లాడుతున్నావు. స్థాయి దగ్గర మాటలు మాట్లాడాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటావు, ఈ ఫార్ములా అంటావు. ఇవాళ ఈ ఫార్ములా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ నీ కమిటీ వేసారు కదా. ఏపీకి మరి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ గాలి బంధం అవుతుంది ఏమన్నా? ఈ ఫార్ములా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫోన్ ట్యాప్ భయపడదా బీఆర్ఎస్ పార్టీ? ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం కొట్లాడి తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. ఇలా 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా భారతదేశం నెంబర్ 1 రాష్ట్రాన్ని పట్టుకుని ఇవాళ మీ పదవుల కోసం, మీ 1000 కోట్ల సంపాదన కోసం స్థాయి మించి ఇంక రాజకీయ భిక్ష పెట్టిన నాయకుల మీద విమర్శలు చేస్తావా? ఈ లెక్కర్గాల్ నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణం ఉండే నారాయణరెడ్డి గారు ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు అదే వాతావరణం ఉండే. కానీ మీరేం చేస్తున్నారు? ఇలా ఒక అటవిక పాలన, రాక్షస పాలన, రౌడీజం చేస్తున్నాం.